ఖచ్చితంగా తగినటువంటి సంయమం పాటించాలి. సంయమం పాటించి ఎవరిని రెచ్చగొట్టినా పోనీ ఆ విధమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి రెచ్చగొట్టడం అనేది జరగకూడదు. ఒకవైపు అన్కంట్రోల్డ్ గా ఉంటే రెండో వైపు కంట్రోల్డ్ ఉంటే వ్యవహారం అనేటువంటిది చక్కదిద్దబడుతుంది. కాబట్టి ఇలాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనని ఏ రకంగానూ కూడా ప్రజాస్వామ్యబద్ధం కాదు. ఖచ్చితంగా వీటిని నివారించాలి, నియంత్రించాలి. వీటి మీద తగిన చర్యలు ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టింది. ఖచ్చితంగా రేపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి కూటమిలో ఉండేటువంటి లేదా ప్రభుత్వంలో ఉండేటువంటి ఏ భాగస్వామి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద సీరియస్ గానే ఉన్నారు. కాకపోతే కింద స్థాయి ఉండేటువంటి కార్యకర్తలు మనంత పరిపక్వత మనంత సమయంలో ఉండకపోవడం వల్ల ఎలక్షన్ కోడ్ ఇంకా ఇట్లా ఎత్తేడు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వంలో పక్క నుంచి ప్రభుత్వ ఏర్పాటు ఈ ఏడాదిలో ఉండడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇలాంటివి ఈ 2 రోజుల్లోనే జరిగిపోవడం అనేటువంటిది జరిగిందంటే దాన్ని సంపాదించట్లేదు. కానీ అలాంటి మూమెంట్ లో జరిగింది అనేటువంటిది వాస్తవాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. అది విషయం. అంతేకాని ప్రతివర్తులను కూడా వీటిని సమర్థించడం కానీ లేకపోతే వీటిని ప్రోత్సహించడం కానీ ఎవరు చేయరు. మా అధినేత కానీ ఏ అధినేత కూడా ప్రభుత్వ భాగస్వామ్యం నుండి ఏ అధినేత కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని తూచే తప్పకుండా ఖండించరు. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మాకు ఉండేటువంటి 6 ప్రధానమైనటువంటి అంశాల్లోని కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి అంశం ఫస్ట్ నుంచి కూడా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్తుంది. ఈ 2-3 రోజులు ఈ అహింసాత్మక ఈ యొక్క అవ్యవస్థీకృతంగా జరిగినటువంటి హింసాత్మక సంఘటనని ఖచ్చితంగా కూడా ఏ రకంగా కూడా హర్షణీయం కాదు. ఇవి ఇక్కడి నుంచి జరగకూడదు. జరిగే విధంగా అక్కర్లేదంటారా? గట్లకి పాల్పడ్డవాళ్ళని ఆ గట్లకి పాల్పడ్డవాళ్ళని శిక్షించాలంటారా? అవసరం లేదంటారా? ఏమండి, ఖచ్చితంగా అన్ని కోణాల నుంచి కూడా పూర్వపరాలు పరిశీలించే చట్టం తన పని ఖచ్చితంగా చేసుకుని పోవాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరు ఏ రకమైనటువంటి తప్పు చేసినా చట్టబద్ధంగా ఖచ్చితంగా శిక్షించడానికి ప్రభుత్వ కూటమి భాగస్వామ్యమైనటువంటి అందరూ కూడా దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే కంటిన్యూ అవుతుంది. రైట్. ఫైనల్ గా ఒక మాట రామకృష్ణ గారు, ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న. ఆ దాడులు చేసినటువంటి వాళ్ళని పోలీసులు తీసుకెళ్తే వాళ్ళని విడిపించుకు రావడానికి యార్లగడ్డ వెంకటరావు గారు వెళ్ళారు. దానికి సమాధానం చెప్పండి కొంచెం. రైట్. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చెప్తారు? అక్కడెక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు సహజమే లేదు సార్. కాదండి, ఏ అధినేత కూడా అటువంటి ప్రోత్సహించారా? అటువంటి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల ఉంచుకుని వినమ్రంగా ఉండమని చెప్పి చూస్తుంటారండి. కలిసి పైకి చెప్తున్నాం. రైట్. ఫైనల్ గా రవికిరణ్ గారు.